Hi, welcome to SVMS channel. Inter Maths 1 trigonometric equations. So exercise 7th A. 7th A లో ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ సెకండ్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి. థర్డ్ ప్రాబ్లం. సో ఫస్ట్ ప్రాబ్లంలో థర్డ్ ప్రాబ్లం. ఓకే, ఫైండ్ జనరల్ సొల్యూషన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్. ఓకేనా? సో అందులో ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, సో ఫస్ట్ సమ్ ఏంటి ఇచ్చారంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు √3/2, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు -1/2. ఓకేనా? sin theta is equal to √3/2, cos theta is equal to -1/2. చూడండి సొల్యూషన్. సో sin theta is equal to ఏంటి ఇచ్చారు? √3/2, cos theta is equal to -1/2. చూడండి ఇక్కడ సైన్ వాల్యూ వచ్చి పాజిటివ్, కాస్ వాల్యూ వచ్చి నెగిటివ్. సో సైన్ పాజిటివ్, కాస్ నెగిటివ్ ఎన్నో క్వాడ్రంట్ అవుతుంది? సెకండ్ క్వాడ్రంట్. సో ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్ వాల్యూస్ కదా, సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కోసీకెంట్లు మాత్రమే పాజిటివ్. సో కాస్ ఏమవుతుంది? నెగిటివ్ వాల్యూ. ఓకేనా? సో అంటే ఏంటి రాయండి ఇక్కడ, సైన్ థీటా ఈజ్ పాజిటివ్ వాల్యూ, పాజిటివ్, అండ్ కాస్ థీటా ఈజ్ నెగిటివ్. ఓకే, సో థీటా లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. ఓకేనా? థీటా లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. ఓకే, సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా వాల్యూ? సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు √3/2. సో సైన్ ఎన్ని డిగ్రీలు అయితే √3/2? సైన్ 60 కదా. సో దీన్ని ఎట్లా రాయచ్చు? 2π/3 రాయచ్చా? చూడండి ఒకసారి, 2π/3 అని రాయచ్చా? 2 × 180/3 అమ్మా. చూడండి ఒకసారి, 2 × 180/3. సో 120 కదా, 120 డిగ్రీస్. సో 120ని ఏమని రాయచ్చు? సైన్ 180 - 60 అని రాయచ్చు కదా. సైన్ 180 - థీటా అంటే సైన్ థీటా. సో సైన్ 60, సైన్ 60 అంటే √3/2. సో దీన్ని ఎట్లా రాయచ్చు? ఇలా రాయచ్చు కదా. ఓకే, అర్థమైందా? ఓకేనా? సో సైన్ 2π/3 అని రాసాం, ఎందుకంటే ఇది కూడా వాల్యూ సాటిస్ఫై అవ్వాలి కాబట్టి. ఓకే, సైన్ 2π/3. నెక్స్ట్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, చూడండి, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమిచ్చారు? -1/2 కదా, -1/2. సో దీన్ని కూడా కాస్ 2π/3 అని రాయొచ్చు. చూడండి, ఇది కూడా సాటిస్ఫై అవుతుంది. చూడండి, 2 × 180/3, కాస్ ఆఫ్ 180 - 60. 180 - థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్, -cos 60. ఓకేనా? -cos 60 అంటే -1/2. సో సరిపోయింది కదా, -1/2 సరిపోయింది కదమ్మా. అర్థమైందా? సో థీటా ఈజ్ ఈక్వల్ టు జనరల్ సొల్యూషన్ రాయాలి కదా. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 2nπ ప్లస్ ఇదే కదా జనరల్ సొల్యూషన్, 2π/3. ఆల్ఫా అంటే 3 కదా. సో n బిలాంగ్స్ టు z. ఓకేనా? అర్థమైందా? ఈజ్ ద జనరల్ సొల్యూషన్ ఇన్ రాసేయండి. ఈజ్ ద జనరల్ సొల్యూషన్. పూర్తిగా రాయట్లేదు, జిఎస్ అని పెట్టాను. ఓకేనా? అర్థమైందా? ఓకే, సో అర్థమైందమ్మా. ఓకేనా? సో ఫైండ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు √3/2 అని ఇచ్చారు. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు -1/2. సైన్ పాజిటివ్, కాస్ నెగిటివ్. సో సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఓకే, సో రెండు వాల్యూస్ కూడా సాటిస్ఫై అవ్వాలి. 2π/3 సాటిస్ఫై అవుతుంది. చూడండి, సైన్ 180 - 60 అని రాయొచ్చు దీన్ని, సైన్ 60. సైన్ 180 - థీటా అంటే 120ని ఏమని రాయొచ్చు? 180 - 60 అని రాయొచ్చు కదా. సైన్ ఆఫ్ 180 - థీటా అంటే సైన్ థీటా, సైన్ 60. సో సైన్ 60 వాల్యూ √3/2. ఓకేనా? √3/2. ఓకే, సో దీని కూడా కాస్ ఆఫ్ 180 - 60, 120ని ఏమని రాయొచ్చు? 180 - 60 అని రాయొచ్చు. కాస్ 180 - థీటా అంటే -cos థీటా. సో -cos థీటా అంటే -1/2. సో -1/2 వచ్చింది కదా. ఓకేనా? సో థీటా ఈజ్ ఈక్వల్ 2nπ ప్లస్ ఆల్ఫా. ఇది సొల్యూషన్ అంటే 2nπ ప్లస్ 5/3. ఓకేనా? అర్థమైందమ్మా. ఓకే, నెక్స్ట్ సో సెకండ్ వన్, ఇందులోనే సెకండ్ వన్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకేనా? ఇందులోనే సెకండ్ ప్రాబ్లం. అర్థమైందమ్మా క్లియర్గా? -1/√3 secant x is equal to
2/√3. ఓకేనా? చూడండి, జనరల్ సొల్యూషన్ పూర్తిగా రాయండి, ఇక్కడ నేను రాయలేదు. ఓకే, జిఎస్ అని పెట్టాను. నెక్స్ట్ వన్, సెకండ్ వన్, ఇందులోనే సెకండ్ వన్. tan x is equal to -1/√3, secant x is equal to 2/√3. ఓకేనా? చూడండి సొల్యూషన్ చూడండి ఒకసారి. tan x is equal to ఏమి ఇచ్చాడు ఇక్కడ? tan x is equal to వేద్దాం ఒకసారి, -1/√3, secant x is equal to 2/√3. ఓకేనా? ఓకే, అంటే ఏంటి? సో tan నెగిటివ్, సీకెంట్ పాజిటివ్. కాస్ సీకెంట్లు పాజిటివ్ ఎన్ని? ఫోర్త్ క్వాడ్రంటే కదా, అక్కడ tan నెగిటివే కదా. అంటే ఎందులో ఉన్నట్టు? థీటా లైస్ ఇన్, ఫస్ట్ రాసేయండి, థీటా లైస్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్. ఓకే, ఫోర్త్ క్వాడ్రంట్. ఓకేనా? అర్థమైందా? సో ఏం నెగిటివ్ ఏం పాజిటివ్ తీసుకోండి, అది ఎందులో ఏ నెగిటివ్ అవుతుంది చూడండి, ఏ క్వాడ్రంట్లో. ఓకేనా? సో థీటా లైస్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్. సో ఇక్కడ చూడండి, tan x is equal to -1/√3. దీన్ని ఎట్లా రాయొచ్చు? tan -π/6 అని రాయొచ్చు చూడండి కదా, tan 30 కదా, 180/3, 180/6 అంటే 30. సో tan of -π/6 అని రాయొచ్చు. ఓకేనా? సో దీని కూడా అంతే, secant x is equal to 2/√3. సో secant of -π/6 అని రాయొచ్చు. ఓకేనా? అర్థమైందా? సో థీటా లైస్ ఇన్, జనరల్ సొల్యూషన్. సో జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది? దేర్ ఫోర్ థీటా ఈజ్ ఈక్వల్ టు, డైరెక్ట్ రాసేచ్చు, సొల్యూషన్ రాస్తున్నాం చూడండి, 2nπ ప్లస్ ఆల్ఫా అంటే 2nπ ప్లస్ -π/6. అర్థమైందా? n belongs to z is the general solution. ఓకేనా? జనరల్ సొల్యూషన్. ఓకే, అర్థమైందమ్మా? సో tan x is equal to -1/√3. సో -π/6 అని రాయొచ్చు. సో సేమ్ secant 30 is equal to 2/√3 కదా. సో tan of -π/6, ఇది కూడా -π/6. ఫస్ట్ tan నెగిటివ్, secant పాజిటివ్, ఎన్నో క్వాడ్రంట్? ఫోర్త్ క్వాడ్రంట్. ఓకే, సో 2nπ ప్లస్ ఆల్ఫా. జనరల్ సొల్యూషన్ ఏంటి? థీటా ఈజ్ ఈక్వల్ 2nπ ప్లస్ ఆల్ఫా. ఆల్ఫా అంటే -π/6, అదే రాసాం. n belongs to z ఈజ్ ద జనరల్ సొల్యూషన్. ఓకే, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? అర్థమైందా? ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ వన్. నెక్స్ట్ సమ్, cosecant theta is equal to -2 cot theta. అందులోనే థర్డ్ ప్రాబ్లం. ఓకేనా? cot theta is equal to -√3. ఓకే, cosecant theta is equal to -2 cot theta is equal to -√3. ఓకేనా? అర్థమైందా? చూడండి ప్రాబ్లం. చూడండి, ఫస్ట్ cosecant నెగిటివ్, కాట్ పాజిటివ్, కాట్ నెగిటివ్, రెండో నెగిటివ్లే. చూడండి ఎన్నో క్వాడ్రంట్ అవుతుందమ్మా? ఫస్ట్ చూడండి, cosecant నెగిటివ్, సైన్ కోసికెంట్లు పాజిటివ్ సెకండ్ క్వాడ్రంట్, అది అవ్వదు. tan కాట్లు నెగిటివ్ థర్డ్ క్వాడ్రంట్, పాజిటివ్ థర్డ్ క్వాడ్రంట్, కానీ ఇక్కడ నెగిటివ్ ఇచ్చాడు, సో థర్డ్ క్వాడ్రంట్ కూడా అవ్వదు. సో ఇంకేంటి? కాస్ సీకెంట్లు మాత్రమే పాజిటివ్ ఫోర్త్ క్వాడ్రంట్. సో కొసీకెంట్ నెగిటివే, కాట్ నెగిటివే. సో ఎన్నో క్వాడ్రంట్ అవుతుంది ఇప్పుడు? థీటా లైస్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్. ఓకేనా? సో రాసేయండి సొల్యూషన్. చూడండి ఒకసారి సొల్యూషన్ ఒకసారి రాయండి. కొసీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు -2, కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు -√3. సో థీటా లైస్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్, అంతే కదమ్మా? దేర్ ఫోర్
theta lies in fourth quadrant. ఓకేనా, ఇక్కడ అర్థమైంది కదా మీకు. సో కొసీకెంట్ నెగిటివ్ ఫోర్త్ క్వాడ్రంటే, కాట్ కూడా నెగిటివ్ ఫోర్త్ క్వాడ్రంటే. ఓకేనా. సో కొసీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు ఇక్కడ, కొసీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు -2 కదా. అంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, దీని రెసిప్రోకలే కదా, అంటే ఏమవుతుంది -1/2 కదా, అంతే కదా. అంటే ఏంటి, సైన్ ఏమని రాయొచ్చు, సైన్ ఆఫ్ -π/6 అని రాయొచ్చు కదా. అర్థమైందమ్మా. నెక్స్ట్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి చూడండి ఒకసారి. కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమిచ్చాడు, -√3. ఓకే, -√3. కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు -√3. tan థీటా ఏమవుతుందమ్మా దీన్ని బట్టి, సో సేమ్ ఇందాకట్లాగే -1/√3. అంటే ఏంటి, tan 30 కదా, అంటే tan మైనస్ ఏమని రాయొచ్చు, tan -π/6 అంతే కదా. ఓకేనా, అర్థమైందా. సో సేమ్ థీటా వాల్యూ. ఓకే, సో జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది మళ్ళీ సేమ్. దేర్ఫోర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2nπ + -π/6, n బిలాంగ్స్ టు z. ఓకేనా, అర్థమైందా. ఈజ్ ద జనరల్ సొల్యూషన్. ఓకే, ఈజ్ ద జనరల్ సొల్యూషన్. జిఎస్ అని రాస్తే నేను, మీరు పూర్తిగా రాయండి అమ్మా. ఓకేనా, అర్థమైందా. సో చూడండి ఒకసారి, స్క్రీన్ షాట్ తీసుకోండి. కొసీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు -2 అమ్మా, కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు -3. మరి రెండు నెగిటివ్ వాల్యూసే. సో ఎన్నో క్వాడ్రంట్ అవుతుంది, రెండు నెగిటివ్ వాల్యూస్ అంటేను ఫోర్త్ క్వాడ్రంట్ కదా. సో థీటా లైస్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్. కొసీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు -2. సైన్ థీటా ఏమవుతుంది, -1/2. కొసీకెంట్ అనేది సైన్కి రెసిప్రోకలే కదా, అంటే -1/2. అంటే సైన్ ఎన్ని డిగ్రీలు అయితే -1/2, 30 degrees, అంటే -π/6 అని రాయొచ్చు. ఓకే, అర్థమైందా. సో సేమ్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు -√3. tan థీటా ఈజ్ ఈక్వల్ టు -1/√3. సో tan ఆఫ్ -π/6. ఓకేనా, అర్థమైందా. సో 2nπ థీటా ఏమవుతుంది, థీటా వాల్యూ ఎంత వచ్చింది, -π/6. సో థీటా ఈజ్ ఈక్వల్ 2nπ ప్లస్ -2nπ ప్లస్ ఆల్ఫా. ఆల్ఫా అంటే -π/6. n బిలాంగ్స్ టు z ఈజ్ ద జనరల్ సొల్యూషన్. ఓకేనా, అర్థమైందా. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లంలోనే ఫోర్త్ వన్. థర్డ్ ప్రాబ్లం అయిపోయింది, ఫస్ట్ ప్రాబ్లంలో ఫోర్త్ వన్. ఓకేనా, చూడండి. సో స్క్రీన్ షాట్ తీసుకున్నారమ్మా. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.